మా చిన్నప్పుడు ఈ డాక్టర్లని ఇంతమంది ఉండేవాళ్ళు గాదు. ఏరియా మొత్తం ఒక డాక్టర్ దగ్గరికే ఆయన ఇళ్ళకొచ్చి చూసేది గూడా ఉండేవాళ్ళు. కొన్ని కొన్ని ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో అట్లయితే. అదే సందర్భంలో గాయాలైతే పసుపు అద్దటం, ఏదైనా కాలినా గూడా పసుపద్దడం, ఆ తర్వాతన ఆ క్రీమ్ రాయడం వరకు హాస్పిటల్ నుంచంటే మనం బర్ణాలు రాయడం వరకు నడిచేది. పెద్దగా హాస్పిటల్‌కి వెళ్ళేది తక్కువ. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైతే కాస్త ఎక్కువగా ఇది చూపెట్టేవాళ్ళు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి అట్లాగా. తర్వాత రోజుల్లో బ్యాండ్ ఎయిడ్ వచ్చింది. ఫస్ట్ మలాం పట్టి అని ఇచ్చేవాళ్ళు. ఇంత లావుంటే ఇంత పొడుగుంటది. స్టే దానికి నల్లగా ఉంటది దాని మీదన. ఆ రెండో వైపు తెల్లగా ఉంటది. అంటే మనకు పైకి కనబడేది తెల్లగుంటది. లోపల నల్లగుంటది. దానిపైన ఉన్న పొర తీసేసి అతికిచ్చడం. మలాం పట్టి అనేవాళ్ళు. అది ఆ రోజుల్లో ఆహ్, చాలా అంటే ఆ నల్లటిదంతా కూడా రోగనిరోధక శక్తితో కూడినటువంటి మందు. అది వేసుకుంటే మాన్తది అనేవాళ్ళు. కొంచెం ఎక్కువ గాయమై అంటే పుండు లాంటిది పడితే అది వాడేవాళ్ళం ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడు బ్యాండ్ ఎయిడ్ అంటే అదేదో ఇంత పొడుగు దానికి ఇంత ముక్క మధ్యలో ఉంటది. అదే ఉండాలి. అంతకంటే పెద్దదైతే ఇంకా పెద్దది తీసుకోవాలి. ఇట్లాగ ఓ పెద్ద తతంగం నడుస్తుంది. అయితే అవి గాయాలు మాన్చడం గాదు. జస్ట్ మందుల ద్వారా గాయాలు మానుస్తా, పైన అది కనపడకుండా ఉండడానికి, దాని మీద మట్టి పడకుండా ఉండడానికి ఇప్పుడు బ్యాండేడ్‌లు వాడుతున్నారు. అయితే గాయాలు కూడా మానిపోయి నేను చెప్పినట్టు ఆనాటి మలాం పట్టి లాంటివి ఇప్పుడు లైన్‌లోకి రాబోతున్నాయట. గాయానికి వేసే పట్టిని స్మార్ట్ చేసేసారు. రూర్కెలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. దీన్ని కట్టుకుంటే గాయం తొందరగా మానడమే గాదు, ఇన్ఫెక్షన్‌లు సోకే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. తొలగించేటప్పుడు అయ్యే నొప్పి కూడా తక్కువగా ఉంటుందని, ఖరీదు కూడా రూ. 50, 60 మించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా పత్తితో చేసిన వస్త్రాన్ని గాయాల మీద పట్టిగా వేస్తుంటారు. అయితే రక్తం అంటుకుపోయి దీన్ని తొలగించడం చాలా కష్టమవుతుంది. ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం పొంచుంటది. ఈ సమస్యను అధిగమించేందుకు తాము అత్యాధునిక టెక్నాలజీ సాయంతో నానో స్థాయి పోగులుండే ఒక పొరను సిద్ధం చేశామని ప్రొఫెసర్ ప్రసూన్ కుమార్ చెప్పారు. ఈ పొరలో పసుపులో ఉండే ప్రభావశీలి కర్క్యుమిన్ ఉంటుందని, ఇది సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు. పట్టికి, గాయానికి మధ్య ఈ పొరను ఉంచడం వల్ల అతుక్కుపోయే సమస్య ఉండదని చెప్పారు. కర్క్యుమిన్‌తో కూడిన నానో పోగులు మందుని స్థిరంగా విడుదల చేయడం ద్వారా గాయం తొందరగా మానేందుకు సహాయపడుతుంది. గాయమైన ప్రాంతంలో సూక్ష్మజీవులు లేకుండా చేయడం ద్వారా పట్టీని పదే పదే మార్చాల్సిన అవసరమూ రాదు. అంతేకాకుండా గాయం మానే క్రమంలో ఏర్పడే లేత కణజాలం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. గాయాలపై వేసే సాధారణ పత్తి పట్టి రూ. 30 వరకు ఖరీదు చేస్తే, తాము అభివృద్ధి చేసిన పట్టి రూ. 60 వరకు ఉంటుందని, మందులు పదే పదే మార్చాల్సిన అవసరం తప్పడం ద్వారా చౌకవుతుందని ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ చెప్పారు. ఈ స్మార్ట్ పట్టికి పేటెంట్లు పొందే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.